హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ. నేను మీ ప్రవీణ్. ఎలా ఉన్నారు? హోప్ యూర్ డూయింగ్ వెల్. సో ఈరోజు మీ ముందుకు ఒక కొత్త సిరీస్ తీసుకొచ్చాను. అదే ఏంటంటే అమెజాన్ అసెస్మెంట్స్. సో అమెజాన్ కంపెనీలో నాన్ ఐటీ సెక్టర్ సంబంధించిన డిపార్ట్మెంట్ లోకి మనకి జాబ్ కావాలంటే మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క అనాలిసిస్ మొత్తం కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. సో ఎవరికైతే తెలుగు అండ్ ఇంగ్లీష్ లో అనాలిసిస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, సో రీజనింగ్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, లేదంటే 101 గ్రామర్ రూల్స్ కానీ, హిందీ ఎడిటోరియల్ కానీ కావాలనుకుంటున్నారో, సో వాళ్ళకి రీచ్ అయ్యేలాగా తప్పకుండా షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే దయచేసి మన యొక్క వీడియోస్ ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. గివ్ మీ సెకండ్. సో ఇది అమెజాన్ నాన్ ఐటీ ప్లేస్మెంట్ పేపర్స్ గురించి ఒక పీపీటీ. సో బిఫోర్ స్టార్టింగ్ దట్ ఐ వాంట్ టు షేర్ యూ సంథింగ్. వాట్ ఈస్ దట్ ఈస్? సో ఐ వాంట్ టు షేర్ యూ సంథింగ్ దట్ ఈస్ వై వాట్ ఈస్ దిస్ నాన్ ఐటీ. ఓకే, వాట్ ఈస్ దిస్ నాన్ ఐటీ, వాట్ ఆర్ దీస్ జాబ్స్ అనేది ముందు మనకు ఒకసారి చిన్న సినాప్సిస్ తెలుసుకుందాం దాని గురించి. ఇప్పుడు ఈ నాన్ ఐటీ అనేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది కాకుండా ఎటువంటి డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్ లో మనకి జాబ్ అనేది చేయడానికి అవకాశం ఉండేదాన్నే మనకి ఇలా నాన్ ఐటీ జాబ్స్ అని చెప్తాం. అంటే జనరల్ గా అమెజాన్ కానీ, కాన్సెంట్రిక్స్ కానీ, టీసీఎస్ కానీ, లేదా ఇంకా 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 ముందుగా వెళ్తుంటే ఇంకా ఇంకా చెప్పాలంటే కాగ్నిజెంట్ కానీ, లేదంటే యాక్సెంచర్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లో మనకి నాన్ ఐటీ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటిలో జాబ్ చేయడానికి మనకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, సో సో ఏంటి అసలు ఈ నాన్ ఐటీ సెక్టర్ లో మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, చాలా దగ్గరలో ఉన్నారు. విత్ ఇన్ 1 to 4 months లేదంటే 7 months 8 months లో నాకు జాబ్ వచ్చేస్తుంది గవర్నమెంట్ సెక్టార్ లో అన్న వాళ్ళకి ఇప్పటికే లేట్ అయిపోయి ఉండొచ్చు, చాలా ఇయర్స్ కష్టపడి చదివినట్టుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇది ఒక జస్ట్ చిన్న హోప్ లాంటిది అనమాట. అంటే మీరు ప్యారలల్ గా ఇందులో వర్క్ చేసుకుంటూ మీరు మీ యొక్క కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, లేదా పూర్తిగా నాన్ ఐటీ జాబ్ లోనే సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో దయచేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. సో ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే, మరి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు చాలా యూజ్ అవుతుంది. లేదంటే ఏదైనా బిజినెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకో ఒక బిజినెస్ చేస్తున్నా. సో నాకు మంత్లీ ఒక స్టాండర్డ్ ఇన్కమ్ కావాలి. సో దానికి నేను ఏం చేయాలి? ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ అనేది నాకు ఉంటే నేను నా బిజినెస్ కూడా సెకండరీ, లేదంటే నా జాబ్ సెకండరీగా చూసుకుని నేను ఒక ఎర్న్ చేసుకోవచ్చు అన్న వాళ్ళకి, లేదంటే మీరు ఏదైనా లిటరేట్ హౌస్ వైఫ్ అయినా, లేదంటే ఏదైనా జాబ్ చేయాలని ఆలోచనలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నాన్ ఐటీ డిపార్ట్మెంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ రెడ్యుడెన్సీ. సో ఇక్కడ నీకు రెడ్యుడెన్సీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ నాన్ ఐటీ డిపార్ట్మెంట్ లో నువ్వు ప్రతిరోజు ఈ రోజు ఏ వర్క్ అయితే చేసావో రేపు కూడా అదే వర్క్ చేస్తావు. ఓకే, సో ఇందులో మీకు కొత్తగా నాలెడ్జ్ ఎర్న్ చేయడానికి, లేదంటే ఏదన్నా స్కిల్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వక్కర్లేదు అనమాట. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ బట్టి, లేదంటే వాళ్ళు ఇచ్చే మాడ్యూల్స్ బట్టి మన వర్క్ చేస్తే సరిపోతుంది. సో అందుకని నేను ఈ నాన్ ఐటీ జాబ్స్ ని ప్రిఫర్ చేస్తాను. ఓకే, మెయిన్ గా నేను అమెజాన్ ఎందుకు అంటున్నానంటే అమెజాన్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు వర్క్ అని చెప్తా. సో ఎలాగంటే నీకు చూసుకున్నా సరే కంపెనీ పరంగా చూసుకున్నా సరే ఇట్ వర్క్స్ అరౌండ్ 52 కంట్రీస్. ఓకే, 52 కంట్రీస్ ని ఆథరైజ్ చేస్తుంటుంది. అందులో 52 కంట్రీస్ లో దీనికి ఒక వర్కింగ్ ఉంది. అండ్ దాంతో పాటు నీకు ఇక్కడ ఏంటంటే నీకు ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. నిన్ను బ్యాక్ అండ్ షాడో కింద నడిపిస్తుంటారు అప్ టు యూ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద వర్క్ వాట్ యూర్ డూయింగ్. అండ్ దాంతో పాటు మీకు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, అండ్ 8 to 9 hours వర్క్ ఉంటుంది. 8 hours అండ్ 8 hours దాటిన తర్వాత నీకు మేనేజర్ నుంచి కానీ, కంపెనీ నుంచి కానీ ఎటువంటి వర్క్ చేయమని కానీ ప్రెజర్ చేయరు. ఓకే,
ఏదైనా సరే ఈ రోజు నువ్వు చేస్తున్నావు ఈ రోజు 24 అవర్స్ నీ 8 అవర్స్ 8 to 9 అవర్స్ మాత్రమే నీకు వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ తర్వాత రోజు వచ్చేసరికి నీకు మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది అంతే తప్ప మిగిలిన టైంలో మాత్రం మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యరు. ఇది ఒక కంపెనీ పాలసీ. ఓకే, అండ్ నాట్ మోర్ దెన్ కంపెనీలో 13 అవర్స్ నాట్ మోర్ దెన్ 10 అవర్స్ నుంచి కానీ వర్క్ చేయకూడదు. అకార్డింగ్ టు వర్క్ పాలసీ, అకార్డింగ్ టు అమెజాన్ వర్క్ పాలసీ ప్రకారం మీరు 10 అవర్స్ నుంచి వర్క్ చేయక్కర్లేదు. ఓకే, సో అది ఒక బెనిఫిట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, అందరూ చాలా బాగుంటారు మనతోటి. టీమ్ కొలాబరేషన్స్ ఉంటాయి, టీమ్ అవుట్స్ ఉంటాయి, మంచి శాలరీ ఇస్తాడు, తర్వాత ఇన్సెంటివ్స్ వస్తాయి, హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. మీరు మీ పార్ట్నర్ కి అంటే మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మీ పేరెంట్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మీ పిల్లలకు ఉంటుంది, మీకు సెపరేట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఒక వాట్ వి కాల్ దట్ మీల్స్ కార్డ్ కూడా ఇస్తాడు, ఇంటర్నెట్ అలవెన్స్ ఇస్తాడు. సో ఇవన్నీ మీకు అండ్ మీరు ఎక్స్ట్రా 1 hour 1 hour 2 hour మీకు ఇష్టమై వర్క్ చేస్తే, అంటే మీకు విల్లింగ్ ఉండి మీకు వర్క్ చేస్తే మీకు దాని తగ్గట్టు కూడా అవర్లీ బేస్డ్ అమౌంట్ అనేది మీకు మంత్లీ శాలరీలో క్రెడిట్ అవుతుంటుంది. సో సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ అమెజాన్ కంపెనీలో మనకి ఇఫ్ యూ గెట్ ఇన్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అక్రాస్ యువర్ టైం వర్కింగ్ అన్నమాట. సో ఇది అసలైన సినాప్సిస్, అసలు అమెజాన్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను మీకు చెప్పడానికి అనుకోలేదండి. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ అమెజాన్ లో నాన్ ఐటీ డిపార్ట్మెంట్స్ అంటే ఏముంటాయి, అసలు నాన్ ఐటీ డిపార్ట్మెంట్స్ లో మనం ఎక్కడ వర్క్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఈ నాన్ ఐటీ జాబ్ కావాలి అంటే మనం ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఓకే, మనం ఏ దారిలో వెళ్తే మనకు జాబ్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద పీపీటీ ఇట్సెల్ఫ్. సో ఇది అమెజాన్ నాన్ ఐటీ ప్లేస్మెంట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇందులో, ఖచ్చితంగా మర్చిపోవద్దు. సో గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో నాన్ ఐటీ జాబ్స్ అమెజాన్ లో ఏముంటాయి అని అంటున్నాడు. అంటే ఏ డిపార్ట్మెంట్ లో మనం వర్క్ చేయాల్సి ఉంటుందో మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం ఇక్కడ. ఓకే, అక్కడ చూసుకున్నట్లయితే ఆర్బిఎస్ అంటే రిటైల్ బిజినెస్ సర్వీస్ డిపార్ట్మెంట్ లో మనకి వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ లో అనమాట. అంటే ఇందులోనే మీకు మల్టిపుల్ గా ఒక 1000 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మళ్ళీ సబ్ డివిజన్ అవుతాయి. అందులో మీరు ఎందులో వర్క్ చేస్తారో ఎవరికి తెలియదు. ఓకే, అంటిల్ యూ గెట్ ట్రైన్డ్. ఓకే, సో ఆపరేషన్ లాజిస్టిక్స్ ఉంటుంది, కస్టమర్ సర్వీస్, ఇవన్నిట్లో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి అన్నమాట డిపార్ట్మెంట్స్. మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్, హెచ్ఆర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్సింగ్, అకౌంటింగ్. అంటే మీరు సిఏ ప్రిపేర్ అవుతూ కూడా సిఏ ఫైనాన్స్ కి ప్రిపేర్ అవుతూ కూడా అమెజాన్ లో ఫైనాన్సింగ్ డిపార్ట్మెంట్ లో చేయొచ్చు. మాస్టర్స్ ఇన్ కామర్స్ అయినా సరే చేయొచ్చు. యూ హ్యావ్ ద ఫీజిబిలిటీ. ఓకే, ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై చైన్, లీగల్ అండ్ కాంప్లైన్స్ ఆల్సో. సో ఇటువంటి డిపార్ట్మెంట్స్ లో మనకి జాబ్ అనేది మనకి వాళ్ళు ఇప్పిస్తారు అనమాట. ఓకే, ఇది ప్రాసెస్. అయితే దీనికన్నా ముందు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఓకే మీకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు, ఎస్ ఎగ్జాక్ట్లీ నేను ఈ డిపార్ట్మెంట్ లో చేయాల్సి ఉంటుంది ఒకవేళ జాబ్ వస్తే. సో ప్రొసీజర్ ఏంటి, ఈ జాబ్ రావాలి నాకు, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే నువ్వు కొన్ని ఫేసెస్ క్లియర్ చేసుకోవాలా. సో ఆ ఫేసెస్ ఏంటంటే ఇక్కడ నేను క్లియర్ గా చూపిస్తాను. లుక్, నీకు కొన్ని రౌండ్స్ ఉంటాయి అనమాట. ఆ రౌండ్స్ నువ్వు క్లియర్ చేస్తే నీకు ఆ జాబ్ అనేది నీ చేతిలో వస్తుంది. సో ఆ రౌండ్స్ ఏంటో చూద్దాం. ఒకటి అసెస్మెంట్స్ ఉంటాయి. అసెస్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కొన్ని సార్లు డైరెక్ట్ మేనేజరల్ ఇంటర్వ్యూ ఉంటుంది, లేదంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో హెచ్ఆర్ ప్లస్ మేనేజరల్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి అనమాట. అసెస్మెంట్స్ అయితే ఎలా మనం ఎలా క్లియర్ చేయాలో, ఏ టైప్ ఆఫ్ అసెస్మెంట్స్ ఉంటాయో మనం తెలుసుకున్నాం ఇప్పుడు. ఓకే, అంటే అసెస్మెంట్స్ లో ఎటువంటి టాపిక్స్ మీద మనకి గ్రిప్ ఉండాలి, ఎటువంటి టాపిక్స్ మీద మనకి నాలెడ్జ్ ఉండాలి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ఆ టాపిక్స్ ఏంటి అని మనం తెలుసుకుందాం. సో హియర్ ఇట్ ఇస్. ఓకే, సో ఎగ్జామ్ క్లియర్ చేయడానికి మనకి గుడ్ నాలెడ్జ్ ఉండాలి, ఒక గ్రిప్ ఉండాలి సబ్జెక్ట్ మీద. ఆ ఏంటో టాపిక్స్ లేదంటే ఆ సబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాప్టిట్యూడ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, యాప్టిట్యూడ్ ఒక సబ్జెక్ట్ ఉంది, రీజనింగ్ ఒక సబ్జెక్ట్, ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ రైటింగ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ అనమాట. రైటింగ్ ఇన్ ద సెన్స్ పెన్ అండ్ పేపర్ కాదు, యూజింగ్ కీబోర్డ్. ఓకే, అండ్ వాయిస్ వెర్సెంట్ ఉంటుంది.
వాయిస్ వెర్సన్ కూడా ఉంటుంది. అది ఏంటో డీటెయిల్ గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ లాస్ట్ వన్ వాట్సన్ గ్లాసర్ రౌండ్. సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ యూ నీడ్ టు లెర్న్ ఆర్ యూ నీడ్ టు క్లియర్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ జాబ్. గాట్ ఇట్? అర్థమైందా? సో ఏంటి అసలు ఇవేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, అయితే ఇక్కడ యాప్టిట్యూడ్ లో టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్టిట్యూడ్ లో అడిగే టాపిక్స్ ఏంటి, అసెస్మెంట్ లో సంబంధించిన టాపిక్స్ ఏమి అడుగుతాడు చూద్దాం. సిరీస్ అడుగుతాడు, సింప్లిఫికేషన్స్ అడుగుతాడు, యావరేజెస్ అడుగుతాడు, పర్సంటేజెస్, రేషియోస్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. అదే కాకుండా డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇటువంటి టాపిక్స్ లో యాప్టిట్యూడ్ లో ఇటువంటి చాప్టర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతాడు అన్నమాట. వాటిని మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, లెవెల్ వచ్చేసరికి ఈజీ టు మోడరేట్, మోడరేట్ టు హై ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద జాబ్ రోల్ యూ అప్లైడ్ ఫర్. ఓకే, ఇందులో చాలా లెవెల్స్ ఉంటే ఆ లెవెల్ కి తగ్గట్టుగా లేదంటే ఆ డిపార్ట్మెంట్ తగ్గట్టుగా పేపర్ అలా డిజైన్ చేస్తే అలా వస్తుంది అనమాట. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, రీజనింగ్. రీజనింగ్ లో ఏ టాపిక్స్ అడుగుతాడు? న్యూమరికల్ ఎబిలిటీ తెలుసు కదా మనకి, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది కదా, న్యూమరికల్ రీజనింగ్ ఉంటుంది, వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్, పజిల్స్ ఇస్తాడు, పజిల్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనం అన్ని క్లియర్ చేయాలన్నమాట. అంటే అండ్ దాంతోపాటు హైట్స్ అండ్ డిస్టెన్స్ గురించి, హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ గురించి అడుగుతాడు. అంటే డైరెక్షన్స్ అండ్ డైరెక్షన్స్ గురించి కూడా అడుగుతాడు. సో ఇవన్నీ టాపిక్స్ మన నుండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, వాటి మనం ఆన్సర్ చేయాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఇస్ ద మెయిన్ పార్ట్ అనమాట. అమెజాన్ లో నీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా వస్తే, యువర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ కమ్యూనికేట్ విత్ యువర్ కో పార్ట్నర్స్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, దెన్ యూ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద జాబ్ ఈస్ హై ప్రయారిటీస్ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో మనకి బాగా కమాండ్ ఉంటాయి. సో అదేలాగా ఎగ్జామ్స్ ఎలా క్లియర్ చేయాలంటే, ఎగ్జామ్స్ లో ఈ ఎర్రర్ డిటెక్షన్, ఫిల్లర్స్, జంబుల్ సెంటెన్స్ అడుగుతాడు, జంబుల్ సెంటెన్స్ వర్డ్స్ అడుగుతాడు, లేదంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్ అడుగుతాడు, లేదంటే ఫార్మల్ రిప్లైస్ అనేవి ఉంటాయి. అవి ఎలాగో మనం తెలుసుకుందాం రానున్న క్లాసెస్ లో. సింపుల్ గా చెప్తాను, మనకు ఫార్మల్ రిప్లైస్ అంటే ఇది కొత్తగా మీకు అనిపించవచ్చు. ఇదేం లేదు, ఒక క్వశ్చన్ అడుగుతారు, దాని తగ్గట్టుగా ఆన్సర్ మనం ఎలా చేయాలో చెప్తాం అన్నమాట. అంటే డైలీ కమ్యూనికేట్ చేసే టైంలో కొన్ని సందర్భాల్లో వాడు క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఇలా అయితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అని చెప్పేసి. సో వాటికి మనం ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలన్నమాట. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, రిటన్ వెర్సెంట్. అంటే చెప్పాను కదా, టైపింగ్ చేయాలి. టైపింగ్ ఎలా చేస్తాం మనం అంటే, ఏమేమి అడుగుతారు టాపిక్స్ అందులో, టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 30 సెకండ్స్ ఇచ్చి పారాగ్రాఫ్ కాపీ చేయమంటాడు అన్నమాట. అంటే పారాగ్రాఫ్ చాలా వర్డ్స్ ఉంటాయి, కాకపోతే నీ క్యాపబిలిటీ బట్టి 30 సెకండ్స్ లో నువ్వు ఎంత టైప్ చేయాలో అంత టైప్ చేయాలి, వితౌట్ ఎనీ మిస్టేక్స్. అండ్ పంక్చువేషన్ కూడా మర్చిపోకూడదు. ఓకే, తర్వాత ఫిల్లర్స్ ఉంటుంది. అంటే సేమ్ యాజ్ లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది, నువ్వు ఆ బ్లాంక్ టైప్ చేయాలన్నమాట. వాయిస్ టు టైప్, వాడు వాయిస్ ఇస్తాడు, అంటే వాడు ఒక సెంటెన్స్ చదువుతాడు, ఆ సెంటెన్స్ నువ్వు టైప్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత స్టోరీ రైటింగ్స్ ఉంటుంది. ఒక స్టోరీ ఇస్తాడు, ఒక స్టోరీ డిస్ప్లే చేస్తాడు స్క్రీన్ మీద. సో ఆ స్టోరీ ఒక 30 సెకండ్స్ ఎంతో రన్ అవుతుంది అనమాట. ఆ స్టోరీ 30 సెకండ్స్ వరకు డిస్ప్లే చూపిస్తాడు. 30 సెకండ్స్ తర్వాత ఆ స్టోరీని నీ యొక్క ఓన్ వర్డ్స్ తో రాయాలన్నమాట, దాన్ని అర్థం చేసుకుని. అదొకటి. అండ్ లాస్ట్ లో వచ్చేసరికి ఈమెయిల్ రైటింగ్ కూడా మనకి అందులో ఉంటుంది అనమాట. ఒక ఈమెయిల్ రాయాలి, ఒక నీ మేనేజర్కో లేదా నీ కోలింగ్ వర్కర్కో ఎవరో ఒకరికి ఒక మెయిల్ రాయమని చెప్పి సబ్జెక్ట్ వాడేస్తాడు, దేని మీద రాయాలని చెప్పి మనం దాన్ని బట్టి మనం ఒక 160 to 150 వర్డ్స్ వచ్చేలాగా మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ రిటన్ వెర్షన్ తర్వాత ఏముంటుంది, నెక్స్ట్ వాయిస్ వెర్షన్ ఉంటుంది. ఓకే, వాయిస్ వెర్షన్ అంటే సెంటెన్స్ రీడింగ్ ఉంటుంది. వాడు సెంటెన్స్ డిస్ప్లే చేస్తాడు, అది మనం చదవాల్సి ఉంటుంది. వాడు సెంటెన్స్ నెక్స్ట్ ఏంటంటే రిపీట్ ద సెంటెన్స్. అంటే వాడు సెంటెన్స్ వినిపిస్తాడు మనకి, దాన్ని మనం రిపీట్ చేయాలన్నమాట. తర్వాత వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి, సింపుల్ 1 లైన్ క్వశ్చన్స్ అడుగుతాడు, దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ ఇవ్వాలి. తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే వాడు సబ్జెక్ట్ ని, ప్రెడికేట్ ని లేదంటే సెంటెన్స్ ని కలిపేస్తాడు, మొత్తం క్లమ్జీ చేస్తాడు. మనకు ప్రాపర్ వేలో దాన్ని సెట్ చేయాలన్నమాట. అదొకటి. తర్వాత స్టోరీ టెల్లింగ్, సేమ్ యాజ్ లైక్
ఇందాక మనం చెప్పుకున్నట్టు వాడు స్టోరీ డిస్ప్లే చేస్తారు కదా, మనం దాన్ని టైప్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే వీడు స్టోరీ చెప్తాడు మనకి, అది విని మనం స్టోరీ చెప్పాల్సి ఉంటుంది అనమాట. అదొకటి. తర్వాత లాస్ట్ లో ఒపీనియన్ క్వశ్చన్స్. ఒపీనియన్ క్వశ్చన్స్ నథింగ్ బట్ అంటే నీకు ఒక సందర్భాన్ని ఇచ్చి, లేదంటే నీకు ఒక క్వశ్చన్ అడిగి నువ్వైతే ఏం చేస్తావు, నువ్వైతే ఎలా రియాక్ట్ అవుతావు, నీ యొక్క వ్యూస్ ఏంటి అని అడుగుతాడు అనమాట. అందులో అది వాయిస్ వర్స్. ఓకే, లాస్ట్కి వచ్చేసరికి వ్యాట్స్ అండ్ గ్లాసర్ రాంగ్. ఓకే, ఇది అమెజాన్ లో ఉన్న టఫెస్ట్ పార్ట్ అనమాట. ఈవెన్ దో సమ్ టైమ్స్ యూనో చాలా మంది ఇక్కడే ఫెయిల్ అయిపోతుంటారు అనమాట. చాలా టఫ్ గా ఉంటుంది పేపర్. ఇది ఏంటంటే ఇందులో లాజికల్ రీజనింగ్ ఉంటుంది, ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కన్క్లూజన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే సేమ్ యాజ్ లైక్ మనకి బ్యాంకింగ్ ప్రిపేర్ అవ్వాలి, లేదంటే కాంపిటేటివ్ ప్రిపేర్ వాళ్ళకి అయితే తెలుస్తుంది వీటి గురించి. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ స్ట్రాంగర్, స్టేట్మెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్ వీక్, అలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట లాజికల్ రీజనింగ్. సో ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఇందులో మనకి కనిపిస్తాయి అనమాట. ఇందులో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది పేపర్. ఓకే, ఇది పేపర్. ఇన్ని రౌండ్స్ మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే అన్ని రౌండ్స్ క్లియర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్కి అప్లై చేస్తారు. ఒక జాబ్ లో వాడు అడిగే అసెస్మెంట్స్ లో ఈ టాపిక్స్ తప్ప వేరే టాపిక్స్ రావు. మేబీ వాడు అడిగితే ఇంగ్లీష్ ఒకటే అడిగి ఆగిపోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ కలిపి ఒక ఎగ్జామ్ పెట్టి నేను దాన్ని క్లియర్ చేయొచ్చు. లేదా ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అని ఒక ఎగ్జామ్ పెట్టి నెక్స్ట్ ఫేజ్ లో రిటర్న్ వెర్సెంట్ కానీ, లేదంటే వాయిస్ వెర్సెంట్ కానీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లేదా వాట్స్ అండ్ గ్లాసర్ రౌండ్ ఉంటుంది. అంటే మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెజాన్ లో జాబ్ కొట్టాలి అంటే, అమెజాన్ లో ఎగ్జామ్స్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టాపిక్స్ అన్నిటి మీద మనకు ఒక గ్రిప్ ఉండాలన్నమాట. అంటే జాబ్ ఎగ్జామ్ ఓపెన్ అయిన తర్వాత తప్ప మనకి అందరూ ఏ టాపిక్ అడుగుతున్నాడో ఏంటో మనకు తెలియదు. సో ముందుగానే మనం దీని మీద ప్రిపేర్డ్ గా ఉండాలన్నమాట. అర్థమైందా? ఇవి జనరల్ గా టాపిక్స్ మనకి అమెజాన్ లో అడిగేయమన్నమాట. మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఒక ఐడియా వచ్చే ఉంటుంది. అండ్ దాంతో పాటు మీకు చెప్పాల్సిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ పేపర్ అనేది ఎవరు డిజైన్ చేశారంటే పియర్సన్ కూడా డిజైన్ చేస్తారు. ఇట్స్ థర్డ్ పార్టీ కంపెనీ. ఇట్ ప్రొవైడ్స్ అసెస్మెంట్స్ టు ఆల్ ద కంపెనీస్ అనమాట. చాలా కంపెనీస్ అన్నిటికీ అసెస్మెంట్స్ అది ప్రొవైడ్ చేస్తుంటుంది. సో ఆ పియర్సన్ వర్డ్ దగ్గర నుంచి మనకి పేపర్ అనేది వస్తుంది. వన్స్ యూ ఆర్ క్వాలిఫైడ్ ఫ్రమ్ దర్ పేపర్, యూ విల్ బి యువర్ జీమెయిల్ అండ్ యువర్ ఫోన్ నెంబర్ విల్ బి refer to the concerned department where you in which department you have applied. ఓకే, ఏ హెచ్ఆర్ అంటే ఏ డిపార్ట్మెంట్ కి అప్లై చేసావో నీ జీమెయిల్ ఐడి, నీ ఫోన్ నెంబరు అమెజాన్ కంపెనీలో డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఒక్కడి నుంచి ఫర్దర్ ప్రాసెస్ అంటే నీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలన్నా, లేదంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలన్నా సరే అప్పుడు అమెజాన్ వాడు మీకు రెస్పాన్స్ ఇస్తాడు అనమాట. ఓకే, ఇదంతా అమెజాన్ అండర్లోనే జరుగుతుంది. కాకపోతే అసెస్మెంట్స్ అనేవి పియర్సన్ వాడు కండక్ట్ చేస్తాడు అనమాట. వాడి పేపర్స్ మనం ఆన్సర్ చేస్తుంటాం. ఓకే, మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు వాట్ ఈస్ వాట్ అనే దాని అసలు ఏంటి, ఏ టాపిక్స్ ఉంటాయి ఇందులో, మనం ఎలా క్లియర్ చేయాలని చెప్పేసి. ఎలా క్లియర్ ఇన్ ద సెన్స్ అంటే ఎటువంటి టాపిక్స్ ఉంటే మనం దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద బాగా నేర్చుకోవాలని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్, అమెజాన్ ఎగ్జామ్ రాస్తున్నాం అంటే యూ నీడ్ టు గెట్ 90% అబోవ్. ఓకే, యూ నీడ్ టు గెట్ 90% ఎక్కువ రావాలి, 90 కన్నా ఎక్కువ పర్సెంట్ రావాలి. అంటే ఆల్మోస్ట్ 95% వచ్చినా సరే కొన్నిసార్లు మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తాడు. ఓకే, అన్ని క్వశ్చన్స్ కూడా ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అయి ఉండాలి. అంటే నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అర్థం చేసుకో. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ 100% కి నీకు 96% వచ్చింది, కాకపోతే 97-98% వచ్చిన 10 మంది ఉంటారు. నేను పక్కన పెట్టేసి ఆ 10 మెంబర్స్ ని తీసుకుంటాడు అనమాట. సో దట్ ఈస్ హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్లియర్ ద అసెస్మెంట్స్ ఇలా ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని నేను జనరల్ గా ఈ యొక్క అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఎటువంటి టాపిక్స్ మీద, మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద రోల్స్ ఎటువంటి టాపిక్ మీద అడుగుతారా అంటే నేను జనరల్ గా చెప్తాను ఆప్టిట్యూడ్ రీజనింగ్ అని ఇంగ్లీష్ మీద అడుగుతారు. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు అయితే మాత్రం నీకు ఒక సినాప్సిస్ ఇస్తారు, ఒక కాంటెక్స్ట్ ఇస్తాను. అంటే ఏ లెవెల్లో మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ లో. సో ఆ క్వశ్చన్స్ మీకు చూపిస్తాను, దాని ఆన్సరింగ్ కూడా మనం చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో విల్ బి లెర్నింగ్ అబౌట్ దిస్ వాయిస్ వెర్సెంట్, రిటర్న్ వెర్సెంట్ అన్ని కూడా నేర్చుకుందాం. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకేనా? సో లెట్స్ గెట్ అహెడ్ అబౌట్ దిస్ మాక్ పేపర్. ఓకే దెన్ లుక్ ఇట్ ఇస్ here it is. సో ఇది మాక్ పేపర్ రా. అయితే ఈ మాక్ పేపర్ లో మనం ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ ఒక 5 ఉన్నాయి, ఆప్టిట్యూడ్ సంబంధించిన ఒక 5 అలా కొన్ని డిజైన్ చేశాను. నాట్ ఆల్ ఆఫ్ దెమ్. గివ్ మీ సెకండ్. ఓకే, సో ఇది ఫిల్లర్స్ అన్నమాట. ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు మనల్ని. ఫిల్లర్ ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. సో ద మదర్ వాజ్ యాంగ్షియస్ డాష్ ద సేఫ్టీ ఆఫ్ హర్ సన్ అన్నాడు. అంటే యాంగ్షియస్ ఎట్టా
అంటే ఏ ప్రపోజిషన్ కరెక్ట్ అని అడుగుతున్నాడు, ఏ ప్రపోజిషన్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. anxious for upon, నాకు తెలిసి anxious about the safety of the son. She was doubted about this no she was doubted about her safety of this her safety, I mean her son's safety. సో అంటే డౌట్ పడుతుంది, దానివల్ల యాంగ్షియస్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ దీని యొక్క ఎగ్జామ్ ఆన్సర్ అబౌట్ అంట. అదే విధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ బటర్ఫ్లై స్టార్ట్స్ లైఫ్ డాష్ క్యాటర్పిల్లర్ అన్నాడు. అంటే బటర్ఫ్లై ఒక ఏంటి ఒక గొంగలి పురుగులాగా ఫస్ట్ దాని లైఫ్ స్టార్ట్ చేస్తుంది. అంటే లైక్ కదా, లైక్. సో ఇది దీని ఆన్సర్ అన్నమాట. సో కమింగ్ ఫార్వర్డ్, ముందుగా చూసుకున్నట్లయితే ఇంకా క్వశ్చన్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లుక్, there is definitely an the presence of vital association between లేదంటే సెల్స్ అండ్ అప్రూవ్డ్ డిసీజ్ స్టాటస్. చూడు ఇది ఏంటంటే ఇది నీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ కాదు, ఇది ఏంటంటే జంబుల్ సెంటెన్స్ అనమాట. ఓకే, జంబుల్ సెంటెన్స్ అడుగుతారు ఇలా. అంటే ఏంటి, ఫస్ట్ పార్ట్ ఇస్తారు, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకుని దాన్ని ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ సింపుల్ గా నీకు ట్రిక్ పట్టాను. యాన్ ఉందంటే దాని పక్కనే ఒక ఓవెల్ తో వర్డ్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ స్టార్ట్ అయ్యేది అసోసియేషన్. అయితే ఫస్ట్ వచ్చేసరికి అంటే అన్ అసోసియేషన్ బిట్వీన్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటేనే తప్ప మనం బిట్వీన్ అనే వర్డ్ యూజ్ చేయం. సో బిట్వీన్ అనేది ఇప్పుడు, సో ఇక్కడ బిట్వీన్ ఇద్దరు పర్సన్స్, రెండు థింగ్స్, ఐదర్ టూ వర్డ్స్ మీద. సో ఇక్కడ నేనైతే ఈ టూ వర్డ్స్ అనేవి ఇక్కడ నాకు ఇవి రెండు కనబడుతున్నాయి. సో బిట్వీన్ సెల్స్ అండ్ ఇంప్రూవ్ అని అన్నాడు. ఓకే, అంటే అసోసియేషన్ బిట్వీన్ సెల్స్ అండ్ ఇంప్రూవ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫియటల్ డిసీజ్ స్టాటస్. ఓకే, అసోసియేషన్ ఎక్కడ ఉండాలంటే దేనికి ఉండాలంటే సెల్స్ ఉండాలంట. ఫెటల్ అనే ఒక ఇంప్రూవ్మెంట్ బేస్ చేసుకొని ఉంటుందంట. సో అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది, 1 తర్వాత 4, ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్. 2 3 1 4. ఓకే, there is definitely an association between cells and improved the presence of fetal disease status. అది దీని ఆన్సర్. ఇలా ఆన్సర్ చేయాల్సింది. ఓకే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే, ఇలా అడుగుతారని క్వశ్చన్స్. Coming to the next thing, చూడు, ఇది error detection. So they need the candidate to confirm them their interview meetings. They need the candidate to confirm, sorry this is plural, okay, by mistake. So to confirm their interview meetings అన్నాడు. సో దీని తగ్గట్టుగా ఇందులో ఈ ప్లేస్ చేయొచ్చు, ఏం ప్లేస్ చేయొచ్చు అన్నాడు, కన్ఫర్మ్ రిగార్డింగ్ దేర్ అవ్వదు, కన్ఫర్మ్ ఇన్ లేదు, దీని టు కన్ఫర్మ్ విత్ దమ్ నో. సో నేనైతే ఇదే అంటాను దీనికి ఆన్సర్, కన్ఫర్మ్ దమ్ దేర్ ఇంటర్వ్యూ టైమింగ్స్. ఓకే, నో, ఆల్రెడీ దే హ్యావ్ ఇన్సిస్టెడ్ దట్ ద క్యాండిడేట్స్, సో వీ డోంట్ నీడ్ టు కన్ఫర్మ్ విత్ దమ్. ఓకే, వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఐ విల్ బి టెల్లింగ్ యూ దట్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, దెర్ ఇస్ నో కరెక్షన్ రిక్వైర్డ్ అని దీని ఆన్సర్ వస్తుంది. నో కరెక్షన్ రిక్వైర్డ్. ఓకే, ఇది దీని యొక్క ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్. ఓకే, అప్రోప్రియేట్ పంక్చుయేషన్ చెక్ చేయమని చెప్తాడన్నమాట. ఓకే, సో ఇక్కడ అప్రోప్రియేట్ పంక్చుయేషన్స్ ఏ సెంటెన్స్ లో కరెక్ట్ గా ఉందో చూసుకోవాలన్నమాట. సో ఇటువంటి పంక్చుయేషన్ మార్క్స్ మనం ఎక్కడ యూజ్ చేయకూడదు. సో దిస్ ఆర్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఈ రెండు పోతాయి. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది, చూసాం కదా, ట్రయల్ అండ్ ఎర్రర్ లో ఇది కూడా పోతుంది. సో ఇది దాని ఆన్సర్. సో ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్, బికాస్ ఇటువంటి పంక్చుయేషన్స్ అనేవి మనం కంటిన్యూటీ సెంటెన్సెస్ లో యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, ఇలా పెట్టాము అంటే దీని తర్వాత 4-5 సెంటెన్సెస్ లేదంటే 4-5 ఎగ్జాంపుల్స్ రావాలన్నమాట. ఇలా పెడితే కన్సిస్ట్స్ ఆఫ్, ఓకే, ఇప్పుడు ఏం చెప్తాం, ఎయిర్ కన్సిస్ట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, ఇలా న్యాచురల్ గ్యాసెస్ అని చెప్తాం. చూడు ఇక్కడ అంటే 4-5 వర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అలాంటి సందర్భాల్లో మనం ఈ డబుల్ డాట్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు
ఆన్సర్ ది కరెక్ట్ పంచువేషన్. సో ఇప్పుడు మనం ఒక 5 టైప్స్ ఆఫ్ టాపిక్స్ అంటే 5 టైప్స్ ఆఫ్ టాపిక్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇవే 5 ని ఒక్కొక్కటి 5 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే ఒక్కొక్క దాంట్లోనే 6 క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఒక 30 క్వశ్చన్స్ బిల్డ్ చేస్తారు అనమాట కూడా. సో ఇందులో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా ఉంటుంది. సో వీరంటే 30 క్వశ్చన్స్ లోనో 40 క్వశ్చన్స్ లోనో వాడు పేపర్ ని డిజైన్ చేస్తారు అనమాట ఈ టాపిక్స్ లో. సో మనం ఇలా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, రీజనింగ్ చూద్దాం. రీజనింగ్ ఉంది, హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ డిలీట్, ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ బోత్ ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్ అన్నది. సో ఈ క్వశ్చన్ మనం ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ వేసుకుంటాం. ఇలా అయితే మనకు వచ్చిన వర్డ్ డిలీట్ కదా. అంటే ఈ వర్డ్ కి పక్కన ఉన్న వర్డ్ కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆల్ఫాబెట్ లో కూడా అంత డిస్టెన్స్ ఉందో లేదో చెక్ చేయాలన్నమాట. అది దాని అర్థం. ఓకే, డి పక్కన ఈ ఉంది, డికి ఈకి పక్కన ఉన్నాయి. సో దెర్ ఈస్ మ్యాచ్ ఉంది కదా. ఇప్పుడు డి పక్కన ఎల్ ఉంది, సో డి కి థర్డ్ ప్లేస్ లో ఎఫ్ ఉంది అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్స్. సో ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. అది మనం అలా చెక్ చేయాలన్నమాట ప్రతిదీ కూడా. ఓకే, డి తర్వాత మళ్ళీ ఈ వచ్చింది 3 వర్డ్స్ తర్వాత. అంటే ఇక్కడ 3 వర్డ్స్ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, హెచ్ వచ్చింది. అంటే ఇక్కడ హెచ్ ప్లేస్ లో ఈ ఉంది. సో మ్యాచ్ కాదు. అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ప్రతి వర్డ్ కూడా. డి తర్వాత మళ్ళీ ఈ చెక్ చేస్తాం. 1 2 3 4 అంటే డి తర్వాత 4 ప్లేసెస్ లో ఏముంది, 1 2 3 4. 5th ప్లేస్ లో ఐ ఉంది, కాకపోతే ఇక్కడ ఏముంది, ఈ ఉంది. సో ఒక మ్యాచ్ వచ్చింది. అలా ప్రతి వర్డ్ కి చెక్ చేస్తాం అనమాట. ఈ తర్వాత ఎఫ్ ఉండాలి, లేదు కదా. ఎఫ్ జీ ఉంటుంది, లేదు, పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. ఇక్కడ హెచ్ ఉండాలి, లేదు. ఐ ఉండాలి, లేదు. అంటే ఈతో ఏది కూడా మ్యాచ్ అవ్వట్లే, క్యాన్సిల్, లేదు. ఎల్తో చూస్తాం. ఎల్ తర్వాత ఎం ఉండాలి, కానీ ఇక్కడ ఈ ఉంది, అవ్వదు. ఎంఎన్ ఉండాలి, కానీ టీ ఉంది, అవ్వదు. తర్వాత టియు ఉండాలి, లేదు. సారీ, ఎంఎన్ఓ ఉండాలి, ఓ లేదు, ఈ ఉంది. సో ఎల్తో కూడా ఏది పేరు లేదు. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఈ వచ్చింది మళ్ళీ. ఈ తర్వాత ఎఫ్ ఉండాలి, కానీ ఇక్కడ టీ ఉంది, అవ్వదు. ఎఫ్ తర్వాత జీ ఉండాలి, కాకపోతే ఈ ఉంది. అంటే ఈతో కూడా పేరు లేదు. టీ ఉంది, టీ తర్వాత ఏముంది, టీ తర్వాత యూ రావాలి, కాకపోతే ఇక్కడ ఈ ఉంది. సో ఇది పేరు లేదు. ఇది అయిపోయింది. అంటే ఫార్వర్డ్ లో ఒక పేరు తగిలిందంట మనకు. అదే విధంగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం రివర్స్ లో చూడాలి ఇప్పుడు. ఓకే, రివర్స్ లో, ఎందుకంటే బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అన్నాడు కదా అక్కడ. అంటే రెండు వైపులో చూడాలన్నమాట. ఇప్పుడు డీతో స్టార్ట్ చేస్తాం, ఇది ఫార్వర్డ్. బ్యాక్వర్డ్ అంటే ఏం చేస్తాం మనం ఇప్పుడు, లాస్ట్ ఆల్ఫాబెట్ ఈతో స్టార్ట్ చేస్తాం. ఈతో స్టార్ట్ చేయాలి. సేమ్ అంతే. ఈ తర్వాత ఏముండాలి, ఎఫ్ ఉండాలి, ఉందా లేదు. ఎఫ్ తర్వాత జీ ఉండాలి, ఉందా లేదు. హెచ్ ఉండాలి, ఉందా లేదు. తర్వాత ఐ ఉండాలి, ఉందా లేదు. హెచ్ ఐ జే ఉండాలి, జే ఉందాక లేదు, డి ఉంది. సో అంటే ప్రతి ప్లేస్ లో కూడా దాని నెంబర్, దాని యొక్క పేరు లేదు. సో ఈతో ఏ పేరు లేదు. అదే విధంగా టీతో చూస్తాం. టీ తర్వాత యూ ఉండాలి, లేదు. వి ఉండాలి, లేదు. యువి డబ్ల్యూ ఉండాలి, లేదు. డబ్ల్యూ తర్వాత యువిడబ్ల్యూ ఎక్స్ ఉండాలి, ఎక్స్ కూడా లేదు. సో టీతో కూడా ఏ పేరు లేదు, వదిలేసి నెక్స్ట్. ఈ తర్వాత చూద్దాం మళ్ళీ. ఈ ఎఫ్ ఉండాలి, ఉందా లేదు. ఎఫ్ తర్వాత జీ ఉండాలి, లేదు. తర్వాత హెచ్ ఉండాలి, ఉందా లేదు. అంటే ఈతో కూడా లేదు. తర్వాత ఎల్కి వస్తాం. ఎల్ తర్వాత ఎం ఉండాలి, ఉందా లేదు. ఎం తర్వాత ఎన్ ఉండాలి, ఉందా లేదు. ఈ తర్వాత మళ్ళీ ఏముండాలి, ఈ తర్వాత ఎఫ్ ఉండాలి, ఉందా లేదు. సో అంటే ఏంటి, ఫార్వర్డ్ లో కూడా ఫార్వర్డ్ యాజ్ వెల్ as బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో కూడా ఓన్లీ ఒక ఎలిమెంట్, ఒకే పేరు ఉంది అనమాట, ఒకే ఆల్ఫాబెటికల్ పేరు ఉంది, అది డిఈ. సో నా ఆన్సర్ వచ్చేటప్పటికి నేను ఏం పెడతానంటే ఆప్షన్ 1, దట్ ఈస్ మై ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ మై ఆన్సర్. క్లియర్? ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్. ఇది ఒక ఇది కూడా యూనో న్యూమరికల్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇది చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు చూద్దాం. ఇక్కడ ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు, ఒక 5 నెంబర్స్ ఇచ్చాడు. 1 2 3 4 5 నెంబర్స్ ఇచ్చాడు. ఓకే, ఈ 5 నెంబర్స్ లో గురించి మనం కొన్ని టెర్మినాలజీస్, అది కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి దీని యొక్క ఆన్సర్ రప్పించాలన్నమాట. క్వశ్చన్ ఏమిటి కూడా చూద్దాం. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రిటర్న్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ విత్ ఇన్ ఈచ్ నెంబర్, okay, then which of the following number will become the second highest number? ఇక్కడ చాలా మంది ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే
ఇంకా చాలా మంది ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే దీని సెకండ్ సారీ చాలా మంది ఎలా కన్ఫ్యూజ్ అవుతారు, డిజిట్స్ అండ్ నెంబర్ మధ్య చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు డిజిట్స్ అంటే ఏంటి, నెంబర్ అంటే ఏంటి చూద్దాం. డిజిట్స్ అంటే ఏంటి మనకు తెలిసినంత వరకు 1 2 3 4 5 ఇవి డిజిట్స్. 4 5 6 7 8 9 ఇవి డిజిట్స్ కదా. నెంబర్స్ అంటే ఏంటి 10 11 12 13 14 15 అవి నెంబర్స్. ఓకే, ఇక్కడ వీడు ఏమంటున్నాడు, డిజిట్స్ ఇలా ఉంటాయి అంటే ప్రతిదీ ఒక్కొక్క డిజిట్ అన్నమాట. ఇక్కడ 9 ఒక డిజిట్, 4 ఒక డిజిట్, 3 ఒక డిజిట్, కంప్లీట్ గా 943 అనేది నెంబర్ అనమాట. అర్థమైంది నీకు ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ వచ్చిందా? అదే విధంగా ప్రతి దాంట్లో వాడు ఏమంటున్నాడు, ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు, ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఆర్ రిటర్న్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ విత్ ఇన్ ఈచ్ నెంబర్ అన్నాడు. అంటే ఏంటి, ప్రతి నెంబర్ లో డిజిట్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్ లో పెట్టమంటున్నాడు. అంటే ఏంటి, అసెండింగ్ అంటే కింద నుంచి పైకి కదా, డిసెండింగ్ అంటే పై నుంచి కింద. సింపుల్ గుర్తుపెట్టుకో, ఏ టు జెడ్ నువ్వు ఫార్వర్డ్ అవుతావు అంటే పైకి వెళ్తావు, ఏ టు బిసిడిఎఫ్ జిహెచ్ఐ అలా. అంటే అసెండింగ్ అంటే పైకి, డిసెండింగ్ అంటే దానికి ఆపోజిట్ కిందకు వస్తాం అనమాట. అసెండింగ్ అంటే పైకి గుర్తుపెట్టుకో. సో ఇక్కడ ఏమన్నాడు వాడు, ఏమన్నాడు, డిజిట్స్ ఆర్ రిటర్న్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు విత్ ఇన్ ఈచ్ నెంబర్. అంటే 943 ఉందిరా, దీన్ని అసెండింగ్ ఆర్డర్ రాసుకోమంటాడు. నేను 3 4 9 ఆ నెంబర్లో రాసుకున్నాడు. అదేవిధంగా పక్క నెంబర్ కూడా రాసుకుంటాం. అంటే అలాగా 1 2 5. అదేవిధంగా 4 6 7 తర్వాత నెంబర్ 3 5 8 తర్వాత నెంబర్ 2 5 6. సో ఇది అసెండింగ్ ఆర్డర్స్ లో ఉన్న నెంబర్స్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ అన్నాడు. నెంబర్ అడిగాడు. ఇక్కడ నెంబర్ అంటే ఇవి, ఈ నెంబర్స్ లో సెకండ్ హైయెస్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ హైయెస్ట్ అంటే ఇక్కడ అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏంటి 467. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ అంటే దాని సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది ఇక్కడ 358 349 358 సెకండ్ హైయెస్ట్ అంటున్నాడు. ఓకే, తర్వాత థర్డ్ హైయెస్ట్ 349 256 లీస్ట్ ఏమో 125. ఇక్కడ అడిగాడు సెకండ్ హైయెస్ట్ నెంబర్ 358. నా ఆప్షన్ 358. అంటే 358 అంటే ఇక్కడ ఆప్షన్ 350 ఉంటుంది. 358 అంటే అక్కడ చూసుకో ఏంటన్నది 1 2 3 4 ఈ నెంబర్ కదా, ఈ నెంబర్. సో 850 ఆన్సర్ పెడతాం. అది దీన్ని ఎలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఫార్వర్డ్ అవుదాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలా ఈ సెట్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక్కొక్కటి ఎన్ని మార్క్స్ అని మనకు తెలియదు, కానీ ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటే 5 క్వశ్చన్స్ అడుగుతాడు. లేదా 2 అయితే 2 అడుగుతాడు. ఖచ్చితంగా మాత్రం ఒకటైతే అడగడు, 2 3 అడుగుతాడు ఖచ్చితంగా. ఓకే, ఇది తెలిసిందే కదా, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ మొత్తం అని కల్పిస్తాడు. వీడు ఏం చేస్తాడంటే చూడు ఏమన్నాడు, how many letters are there in the English alphabetical series, okay, between the 12th letter from the left and second letter from the right hand అన్నాడు. ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటే ఏంటి అర్థం, ఇప్పుడు హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు జెడ్ ఉంటాయి కదా 26 నెంబర్స్. సార్ నీకు ఎగ్జాంపుల్ దా కాదు, క్వశ్చన్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు చూద్దాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ బిట్వీన్ ద 12th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. అంటే లెఫ్ట్ నుంచి, ఇది లెఫ్ట్ హ్యాండ్ కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ నుంచి 12th నెంబర్ అన్నాడు. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే జీ. 12th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ జీ. అండ్ సెకండ్ లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఎన్. ఫస్ట్ సెకండ్ లెటర్ ఇదే కదా ఎన్. ఇప్పుడు ఏమవుతుంది వేసుకున్నా. సో జీకి ఎన్ కి మధ్యలో ఎన్ని వర్డ్స్ ఉంటాయని అడుగుతున్నాడు, ఎన్ని లెటర్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఓకే, సారీ గివ్ మీ సెకండ్, ఐ థింక్ ఐ డన్ సంథింగ్ రాంగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సారీ ఇక్కడ మనం సారీ బై మిస్టేక్. సో సెకండ్ లెటర్ అన్నాడు, ఓకే, లెటర్ ఇన్ ద సెన్స్ ఏబిసిడీస్ కదా. సో మన ఇక్కడ ఏబి అంటే ఆల్ఫాబెట్స్ ఏమైనా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఐ. సెకండ్ లెటర్ ఎన్. ఓకే, ఐకి ఎన్కి మధ్యలో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే
ABCDEIJKLMN 1 2 3 4 అంతే కదా ఆల్ఫాబెటికల్ సిరీస్. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అన్నాడు. 4 లెటర్స్ ఉన్నాయి. నా ఆప్షన్ 4, ఆప్షన్ బి 4 మై ఆన్సర్ ఇస్. సో ఈ విధంగా దీన్ని ఆన్సర్ చేస్తున్నాడు. ఇటువంటి ఒక 4 to 5 క్వశ్చన్స్ అడుగుతాడు, అవి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆల్ఫా న్యూమరికల్. తర్వాత లీవ్ దిస్ క్వశ్చన్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇన్ ద నెక్స్ట్ క్లాస్, మీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ క్వశ్చన్ ఈస్ టోటలీ రాంగ్, సో ఐ విల్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. లీవ్ ఇట్. మూవింగ్ ఫార్వర్డ్, యాప్టిట్యూడ్ గురించి చూద్దాం. యాప్టిట్యూడ్ లో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ యాప్టిట్యూడ్ లో వచ్చేసరికి యూనో ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు, అంటే ఈ డేటా ఇస్తాడు, దీన్ని కొంచెం మనం ఇంకా మనం దాన్ని ఎగ్జామిన్ చేసి అనాలిసిస్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ రాబట్టుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్వశ్చన్ ఏమన్నాడంటే డేటా 4 షాప్స్ విచ్ సోల్డ్ బ్లూ అండ్ బ్లాక్ పెన్స్ అన్నాడు. ఓకే, టోటల్ పెన్స్ అన్ని 100 అంట, పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ పెన్స్ 30 అంట, 30% అంట. అంటే 30 పెన్స్ బ్లాక్ ఉన్నాయి, 70 పెన్స్ బ్లూ పెన్స్ అన్నమాట. అంతేనా? అంతే కదా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 200లో టోటల్ 200 పెన్స్ ఉన్నాయంట. అంటే 40% అంటే 80 ఏమో బ్లాక్ పెన్స్ ఉన్నాయి, ఓకే, 120 ఏమో బ్లూ పెన్స్ ఉన్నాయి. అదేవిధంగా 50లో 70% అంటే 35 పెన్స్, అంటే 35 బ్లాక్, 15 ఏమో బ్లూ పెన్స్ ఉన్నాయి. 60% అంటే 615 సార్, 90 ఏమో బ్లాక్ పెన్స్, ఇంకా మిగిలిన 60 ఏమో బ్లూ పెన్స్ ఉన్నాయి. సో ఇది డేటా, బ్లాక్ పెన్స్ ఒక బ్లూ పెన్ యొక్క కౌంట్ అనమాట. ఇలా చేసుకోవాలి. 30% అంటే 30% ఆఫ్ 100 వేస్తాం, ఎంత వస్తుంది? 30 వస్తుంది. కొన్ని 60% ఆఫ్ 100 అంటే 60% ఆఫ్ 150 అంటే 52 53 2 15 టైమ్స్ 15 3 45 అలా. ఓకే, 60% ఆఫ్ 100 230 90 కదా, 90. సో ఇవి కౌంట్ అనమాట, టోటల్ కౌంట్ ఇలా వస్తుంది. సో ఈ కౌంట్ లో నుంచి మనం ఏం చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ బ్లూ పెన్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ అని అడుగుతున్నాడు. షాప్ ఏలో బ్లూ పెన్స్ ఎన్ని ఉన్నాయి? ఈ బ్లాక్, ఈ బ్లూ కదా, ఏంటి బ్లూ పెన్స్ ఎన్ని? 70 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో ఇలా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ద్వారా మనం ఒక 5 to 6 క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే డేటా అనాలిసిస్ కూడా 5 to 6 క్వశ్చన్స్ అడుగుతాడు. అదే కాకుండా మీకు ఇంకా చెప్పాను కదా, ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, రేషియో ప్రొపోర్షన్స్, ఈ టాపిక్స్ నుంచి కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి అనమాట. ఏ పర్సన్ బాట్ ఏ చైర్ ఆఫ్ 500, దాంట్లో 200 స్పెండ్ చేశాడు, 200 రిపేర్కి ఇచ్చాడు, రిపేర్ చేసి 200 పెట్టి అండ్ 600 అమ్మాడు. అంటే లాస్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది అంటే 700 రూపాయలు పెట్టాడు. ఓకే, లుక్ ఇట్ హియర్. మొత్తం చైర్కి అయిన ఖర్చు అంతా 700 రూపాయలు, మనోడు 600కి అమ్మాడు. ఓకే, అంటే 100 రూపాయలు లాస్ వచ్చింది. ఎంతలో? 700 లాస్ వచ్చింది. సో దీని యొక్క లాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతుంది. లాస్ పర్సెంటేజ్ 100 to 700 ఎంత వెళ్ళిపోతుంది అంటే ఆల్మోస్ట్ ఎంత వెళ్ళిపోతుంది? 7 1 7 7 4 20 40.28 సంథింగ్ ఎంత వస్తుంది? 14.28 ఇస్ ద లాస్ పర్సెంట్. అదనమాట. తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. అంటే ఈ ఒక మోడల్ క్వశ్చన్స్ అనమాట, అంతే. ఓకే, 90 is what percentage 20 అన్నాడు. అంటే 90 120లో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు? 25%. ఓకే, 26 0 25 0 6 15 0 6 15 0 15 5 70, సారీ 75%, 75%, 90 70%. ఓకే, ఇది పర్సంటేజ్ సంబంధించింది. అదే విధంగా ఇక్కడ రేషియో అండ్ వేజెస్ అని అడుగుతున్నాడు కదా, దాన్ని బట్టి కూడా చూద్దాం. రేషియోస్ అంటే చూద్దాం. సో ఈ రేషియోస్ ఎలాగంటే A:B:C యూనో 3 వర్కర్స్ ఉన్నారు, ABC, వాళ్ళ యొక్క వేజెస్ ఈ రేషియోలో ఉన్నాయి. ఓకే, ఏ యొక్క రేషియో అంటే ఏ యొక్క డబ్బు ఎంత అంటే 10 రూపాయలు అంట. సమ్ ఆఫ్ ది రేషియోస్ అంత అంటే 2:3:5 ఉన్నాయి. 2 యొక్క విలువ ఎంత అంటే 10 రూపాయలు అంట. సో 2ని దేంతో మల్టిప్లై చేస్తే 10 అవుతుంది, 5తో మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. అదే విధంగా ప్రతి దాన్ని కూడా మల్టిప్లై చేయాలన్నమాట, ఒకే రేషియో కాబట్టి. 3 5 15, 5 5 25. ఇప్పుడు 25 10 15 దీని యొక్క సమ్ ఆన్సర్ అన్నమాట
40 + 10 50 దీని ఆన్సర్. ఇది అర్థమైందా? సో ఇలా మనం చేయాలన్నమాట. సో ఇటువంటి టాపిక్స్ లో మన ఆన్సర్స్ ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే, గాట్ ఇట్? అర్థమైందా మీకు? క్లారిటీ వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటువంటి ఒక పర్ఫెక్ట్ మాక్ పేపర్, కంప్లీట్ మాక్ పేపర్ మీకు వచ్చే క్లాస్ లో మీకు చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ క్లాస్, ఒక కంప్లీట్ మాక్ పేపర్ మొత్తం చెప్తాను. ఆ కంప్లీట్ మాక్ పేపర్ బాగా సక్సెస్ అయిన తర్వాత వాయిస్ వెర్సెంట్ ఎలా రాయాలి చెప్తాను, రిటర్న్ వెర్సెంట్ ఎగ్జామ్ ఎలా రాయాలి చెప్తాను. అదేవిధంగా వాట్సన్ క్లాసర్ రౌండ్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మీకు ఈ వీడియో కనుక బాగా నచ్చినట్లయితే, మా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ నాకు వి విల్ గెట్ ఎ మచ్ మోర్ మోటివేషన్ ఫ్రమ్ యువర్ సైడ్, సో దట్ వీ కెన్ డూ మోర్ థింగ్స్ అబౌట్ ఇట్. ఓకే, మరిన్ని పేపర్స్ కోసం మీరు అప్డేటెడ్ గా ఉండండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. మీకు ఖచ్చితంగా విత్ ఇన్ 2 to 3 days లో నేను కంప్లీట్ మాక్ పేపర్ మీకు పెట్టడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, Amazon.jobs లో చాలా మంది Amazon.jobs నుంచి అప్లై చేసుకుంటారు, అండ్ యాజ్ వెల్ యాజ్ కొంతమంది విర్చువల్ హైర్ నుంచి అప్లై చేసుకుంటారు. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే విర్చువల్ హైర్ నుంచి మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడం వల్ల మీకు ఈజీగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ప్లీజ్ గో గెట్ ఎ లుక్ ఎట్ దెమ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఖచ్చితంగా మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వారికి ఈ వీడియో రీచ్ అయ్యే వరకు రీచ్ అయ్యేలా చూడండి. సో దాట్స్ ఆల్ అబౌట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.